వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏం లేదండి, ఈరోజు నేను కొత్తగూడెంలో సుమన్ టీవీ ఫ్రాంచైజీ ఓపెనింగ్ అయితే ఆ పూజ కోసం వచ్చాను. సో పూజ ముగించుకొని వెళ్తూ ఉంటే ఇక్కడ నాకు ముకుంద జ్యువెలర్స్ కనిపించింది. మీరందరూ చూసే ఉంటారు కదా, సుమన్ టీవీలో ముకుంద జ్యువెలర్స్ ఓపెన్ అవుతున్నట్లుగా ఖమ్మంలో ఈ నెల 19వ తారీఖున ఓపెన్ అయినట్లుగా చాలాసార్లు మేము చాలా వీడియోస్ కూడా ప్రమోట్ చేసాము. ఇది కేపీహెచ్బిలో మెయిన్ షాప్ ఉంది. ఇక్కడ ఖమ్మంలో కూడా 2వ అవుట్లెట్ ఓపెన్ అయింది. ఫస్ట్ టైం ఫ్యాక్టరీ అవుట్లెట్ తో ముకుంద జ్యువెలరీ మనందరి ముందుకు వచ్చింది. సో దీపావళి వచ్చేసింది కదండి. ముకుందాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న ముకుందాలో ఎలాంటి జ్యువెలరీ ఉంది, అసలు ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ఉందా, ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. వచ్చేయి. నమస్తే. ఎలా ఉందండి? చాలా సంతోషం అండి. 19వ తారీఖే కదా ఓపెన్ అయింది. అవునవును మేడం గారు. ఎలా ఉందండి? ఎలా అనిపిస్తుంది? ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? ఖమ్మం జిల్లా ప్రజలు ఎలాంటి జ్యువెలరీని ఇష్టపడుతున్నారు? అంతా కూడా ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ, నక్షి ఐటమ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఓకే. ప్రతి ఒక్క మంది లైట్ వెయిట్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్. కస్టమర్లకు ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ ధరలకి రిటైల్ గా మనం ఇస్తున్నాం అనమాట. మార్కెట్ లో ఎవరు ఇచ్చినటువంటి ప్రైస్ ని ఓన్లీ 2 to 12% అనమాట. బేసికల్ గా మార్కెట్ అంతా కూడా 24, 25, 18 అంతా మీరు జనరల్ గా చూస్తూనే ఉంటారు. కానీ మనం ఏంటంటే ఓన్లీ 2 to 12% వితౌట్ నో మేకింగ్ ఛార్జెస్, జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఇస్తున్నాం. అవును స్వామి, ఎందుకంటే కేపీహెచ్బిలో నేను ఆల్రెడీ చేసి వచ్చాను. తర్వాత మనది ఎక్కడైతే గోల్డ్ మేకింగ్ ఉంటుందో ఆ యూనిట్ కూడా నిఖితా రెడ్డి గారు అంటే నేను వెళ్ళి కూడా చూసి వచ్చాము. యాక్చువల్ గా మాది కొత్తగూడెంలో ఈ రోజు మా సుమన్ టీవీ ఫ్రాంచైజీ ఓపెనింగ్ అన్నమాట. ఓకే, చాలా సంతోషం. పూజ కోసం వెళ్ళి వస్తూ నాకు ముకుంద కనిపించింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అనుకున్నాను ఒకసారి ఇక్కడ మోడల్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి చూద్దాం. దివాళీ వస్తుంది కదా, ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది. చూద్దామండి. థ్యాంక్ యూ. పండగ స్పెషల్ హడావుడి నడుస్తోందండి. అవును మేడం గారు. ఓకే. ఇవన్నీ లైట్ వెయిట్ అండి? ఇవన్నీ లైట్ వెయిట్ లో మనకి చూడండి నక్షి కలెక్షన్ అన్నమాట. ఇవి ఎంత వెయిట్ లో ఉన్నాయి స్వామి? ఇవన్నీ మనకి 40 grams నుంచి స్టార్ట్ అవుతుంది మేడం గారు. హారాలు వచ్చేసరికి నెక్లెస్ వచ్చేసరికి మనకి 20 grams నుంచే వస్తుంది. ఓకే. లైట్ వెయిట్ లోనే మన హెవీ అపియరెన్స్ వస్తుంది నక్షి కలెక్షన్ అని చెప్పేసి. నేను కూడా ముకుంద క్లయింట్ నేనండి. చాలా సంతోషం. బిఫోర్ మంత్ కూడా తీసుకున్నాను గోల్డ్. సరే దీవాళీ వస్తుంది కదా, ఒకసారి చూద్దామనే ఒక ఉద్దేశంలో. అయితే ఫెస్టివల్ కి లక్ష్మీదేవిని తీసుకోవాలి అట్లా ఏమన్నా ఉందండి క్లయింట్స్ లో? క్లయింట్స్ లో చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దాని వల్ల మనం ఎక్కువ లక్ష్మీదేవితో ఉన్నటువంటి కొంచెం హెవీ డిజైన్స్ అనేది బేసికల్ గా ఏం చేస్తాం రెగ్యులర్ టైమ్ లో అంటే మొత్తం మిక్సింగ్ లో పెట్టేస్తాము. స్పెషల్ గా మనకి ధనత్రయోదశి అని చెప్పేసి రేపు వస్తుంది 12న. ఈ దీపావళి ధనత్రయోదశి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కస్టమర్. దానికి మనం ఎక్కువ లక్ష్మీదేవితో కొంచెం లైట్ వెయిట్ లో హెవీ అపియరెన్స్ వచ్చేలాగా జ్యువెలరీ అంతా మేక్ చేస్తూ ఉంటాం. ధనత్రయోదశి వచ్చిందంటే గోల్డ్ షాప్స్ అన్ని కూడా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి కదా, మరి మన ముకుందాలో ఏం ఆఫర్లు ఉన్నాయండి? మన ప్రెసెంట్ మన ముకుందాలో ఏమొస్తుందంటే అబౌవ్ 2 lakhs వరకు పర్చేజ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి ఎవ్రీ 2 lakhs అబౌవ్ కస్టమర్ వరకు గోల్డ్ కాయిన్ ఆఫర్ చేస్తున్నాం మేడం గారు. బేసికల్ గా ఏంటంటే మనం ఇచ్చినటువంటి ప్రైజెస్ లోనే చాలా రీజనబుల్, జీరో మేకింగ్ తో ఓన్లీ 2 to 12% లో ఇస్తున్నాం మనం. ఇవంతా డైమండ్ సెట్స్ అండి? డైమండ్స్ కలెక్షన్ అంతా కూడా. ఓకే. ఖమ్మం ఆడియన్స్ ఎక్కువగా ఎలాంటి ఇష్టపడుతున్నారు అంటే ఖమ్మంలో ఉన్న పీపుల్, విమెన్ అంతా కూడా లైట్ వెయిట్ జ్యువెలరీకి ఎక్కువ ఇష్టపడుతున్నారు మేడం గారు. ట్రెండ్ అదే నడుస్తుంది స్వామి. ఎందుకంటే హెవీగా కొనుక్కునే కన్నా లైట్ వెయిట్ తో మనం కొంచెం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన వచ్చేసింది. దానితో ముకుందాలో నాకు ఆ డిజైన్స్ కూడా భలే అనిపిస్తాయండి. చాలా మంచి మంచి డిజైన్స్, చూడటానికి చాలా హెవీ అనిపిస్తాయి, చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా. బట్ ఖమ్మం షాప్ కూడా చాలా బాగుందండి, చాలా స్పేషియస్ గా లావిష్ గా కనిపిస్తా ఉంది, చాలా బాగుంది. ఈ బీడ్స్ లో అండి, బీడ్స్ కలెక్షన్ ఇప్పుడు సేల్ ఎలా ఉందండి? బీడ్స్ చాలా బాగుంది, ఎందుకంటే మన దగ్గర 4 grams నుంచి నెక్లెసెస్ స్టార్ట్ అవుతాయండి. చాలా తక్కువ, చాలా లైట్ వెయిట్ జ్యువెలరీలో. ఇంకా ఇలా చూసినట్టయితే ఓన్లీ 12 to 15 grams వస్తుంది మేడం గారు. ఆ కెంపుల్లో వచ్చింది కదా, అది ఎంత పడుతుందండి ఒకసారి చూపించండి. ఎంతండి? 108 చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ రాలేదా? ఇయర్ రింగ్స్ ఓకే. బీడ్స్ మనకి మళ్ళీ రీసేల్ కి ఎట్లాగండి?
రూబీస్ కదా ఇవి. రూబీ కెంపు పచ్చలు వచ్చరికి మనకి 65% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. స్టోన్స్ కూడా మనకి బైబ్యాక్ వస్తుంది. డైమండ్ అయితే మనం 100% ఎక్స్చేంజ్ చేస్తాము. అన్కట్స్ అయితే మాత్రం 90%, కెంపు పచ్చలు అయితే మాత్రం 90% రూబీ ఎమరాల్డ్. చాలా బాగుందండి. అంటే దీనికి తగ్గ వెయిట్ అనేది తెలుస్తుంది. కంప్లీట్ గా పచ్చి వర్క్ మేడం గారు. ఇది కలెక్షన్ అంతా వచ్చేసరికి వర్క్ పార్టీ వేర్ అంటారండి. పార్టీ వేర్ మేడం. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక సెక్షన్ లోకి వెళ్దాం. షూర్ మేడం. ఈ సెక్షన్ ఏంటండి? అంత వడ్డానాలు అంటే కొంచెం హెవీ బ్రైడల్స్ కదా, ఎట్లాగో సీజన్ మొదలవుతుంది కదా. కానీ మొన్న 19th కదండి మనం స్టార్ట్ అయింది, పూజది స్టార్ట్ అయింది కూడా. ఓకే ఓకే. ఎంతలో వస్తాయండి టోటల్ సెట్? ఒక పెళ్లి కూతురికి ఒక సెట్ కావాలంటే సుమారుగా ఎన్ని గ్రాములో మొత్తం? అంటే వడ్డానం, కొంచెం లాంగ్ హారం అన్ని కలిపేసి మనకి అరౌండ్ 250 గ్రామ్స్ నుంచి మన కాడ మొదలవుతుంది మేడం. ఓకే ఓకే ఓకే. టోటల్ సెట్ వచ్చేస్తుంది 250 గ్రామ్స్. ఓకే ఓకే. అందులో ఏమేమి వస్తాయి అనుకోవచ్చు మనం? హారం, వడ్డానం, హారం, నెక్లెస్, మినీ హారము, మంచి బుట్టలు. ఓకే ఓకే. యాక్చువల్ గా ఇదే సెట్ మీద మనం KPHP లో ఉన్న మన ముకుందాలో చేసామండి. టోటల్ గా బ్రైడల్ కలెక్షన్ కి సంబంధించి ఇన్ని గ్రామ్స్ లో ఏమేమి వస్తాయి అనేది చూపించాము. చాలా హిట్ అయింది, దానికి చాలా వ్యూస్ వచ్చి కూడా చాలా మంది అడిగారు కూడా పర్సనల్ గా. చాలా బాగుంది. ఆ హారానికి కింద ఇచ్చిన బీడ్స్ ఏంటండి అవి? రూబీ బీడ్స్ మేడం గారు, డ్రాప్స్ అంటారన్నమాట. చాలా బాగున్నాయి. పచ్చలు ఇష్టపడే వాళ్ళు రూబీస్ కి రూబీస్. ట్రెండింగ్ అంతా కూడా బీట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి. తర్వాత నేను నిఖితా గారితో కూడా చాలా సార్లు అన్నానండి, మనది కొంచెం ప్రతి జ్యువెలరీ మీద లక్ష్మీదేవి అనేది ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. అలా ఏమన్నా స్పెసిఫిక్ గా పెట్టుకున్నారా? స్పెసిఫిక్ అని ఏం లేదు మేడం గారు. ఇంకా గోల్డ్ అంటేనే ట్రెడిషనల్ లుకింగ్ కదా, అందరూ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్కరు మాక్సిమం లక్ష్మీదేవి ఉండేలాగా ప్రిఫర్ చేస్తుంటారు. దానివల్ల మనం ఓకే. ఎందుకంటే వడ్డానం దగ్గర నుంచి హారాస్ లో కూడా ఎక్కడ చూసినా మనకి లక్ష్మీదేవి కనిపిస్తా ఉంది. అందులో ఇప్పుడు ఏంటంటే దీపావళి వస్తుంది కదా మేడం గారు, మేజర్ గా కూడా మనం లక్ష్మీదేవి పూజ అందరూ చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దాని గురించి. దానివల్ల మనం ఎక్కువ కలెక్షన్ కూడా ఇప్పుడు కొంచెం పెంచాము అనమాట. చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా. రూబీస్ తో పచ్చలు, కెంపులు, ముత్యాలు. మ్యాంగో హారానికి ముత్యాలు వచ్చినట్లున్నాయి. ఇది ఎంత వెయిట్ ఉంటుందో ఒకసారి చూపిస్తారండి? ఇది ఎంత వెయిట్ ఉందండి? హారం అండి అంతే. చాలా తక్కువ అనిపిస్తుందండి చూడటానికి. ఇది 150 200 అనుకున్నా నేను యాక్చువల్గా ఆ మ్యాంగోస్ ని చూసి. సూపర్. నెక్లెస్ ఎంతండి? ఫాలింగ్ చౌకర్ అంటారు మేడం గారు. బేసికల్ గా చౌకర్ అంటే నెక్ కు వస్తుంది కదా, అట్లా కాకుండా మనకి నెక్లెస్ ప్లస్ చౌకర్ విధంగా ఫాలింగ్ చౌకర్ లాగా వస్తుంది. ఓ, ఫాలింగ్ చౌకర్. కానీ ఇప్పుడు యాక్చువల్ గా గోల్డ్ అంటే మనం ఎల్లో షేడ్ ని ఇష్టపడతాం కదా, ఇప్పుడు ఇట్లా లైట్ యాంటిక్ పీస్ లాగా కూడా ట్రెండ్ నడుస్తుందండి. సూపర్ సూపర్. చాలా బాగుంది. గోల్డ్ ప్రైస్ మళ్ళీ ఇంకేమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయండి? గోల్డ్ ప్రైస్ డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ బేసిస్. ఓకే ఓకే. ఆల్మోస్ట్ అంటే స్టాండర్డ్ గానే మెయింటైన్ అవుతుంది. కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోవచ్చు అంటారా, ఇంకా వెయిట్ చేస్తే మంచిది అంటారు? మీ ఒపీనియన్? మా ఒపీనియన్ అయితే మేడం గారు ఇప్పుడు నెక్స్ట్ వీక్ పర్చేస్ నో ప్రాబ్లం. నిజంగా చెప్తున్నానండి, కలెక్షన్ అంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా బట్టలకి లేకపోతే చెప్పులకో లేకపోతే వేరే వస్తువులకో చూస్తూ ఉంటాం ఫ్యాక్టరీ అవుట్లెట్ అని, కానీ గోల్డ్ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ మంచి కాన్సెప్ట్తో వచ్చారండి. రియల్లీ మేకింగ్ ఛార్జెస్ తక్కువ, ఫ్యాక్టరీ అవుట్లెట్ అనగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే లైట్ వెయిట్ తో జ్యువెలరీ అనేసరికి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎలా ఉంటుందంటే ఆలోచన ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఒకటి కొనుక్కునేది రెండు కొనుక్కోవచ్చు అనేసి. సో చాలా బాగుందండి కలెక్షన్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మా సుమన్ టీవీ తరఫున. నమస్తే అండి. థ్యాంక్ యూ. మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా వచ్చేసి జస్ట్ విజిట్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. రైట్, నాకు ఒక ఐడియా కూడా ఫామ్ అయింది ఏం కొనుక్కోవాలి ఏంటనేది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ వెరీ మచ్.